మ్యామ్ ఇప్పుడు నడి వయసులో ఉన్న స్త్రీలకి ఇంట్లో ఎటువంటి స్వేచ్ఛ, ఎటువంటి గౌరవం ఇవ్వాలి? అలాగే ఆ స్త్రీలు ఆ స్వేచ్ఛ, గౌరవంని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఈ స్వేచ్ఛ అనేది ఇప్పుడు అనుకోవచ్చు, ఇదేంటి నడివయసు స్త్రీలకేనా, హ్మ్. మిగతా వాళ్ళకి లేదా వద్దా అంటే ఎక్స్పీరియన్స్డ్గా చెప్పాలి అని అంటే హ్మ్. ఒక ఏజ్లో అది అంత అవసరం ఉండదు. అంత స్వేచ్ఛ స్వతంత్రాలు అవసరం ఉండదు. ఒకవేళ ఇచ్చినా దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలీదు. అందరూ కాదు, కొంతమంది బాగానే ఉంటారు, మంచిగానే యూజ్ చేసుకుంటారు. చాలామందికి తెలియదు అది. ఆ స్వేచ్ఛని ఇదిని మొత్తాన్ని కూడా మిస్యూజ్ చేసుకున్న అమ్మాయిలే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఆ ఏజ్ గురించి మనం మాట్లాడుకోలేం. కొంతమంది మెచ్యూర్డ్గా ఉంటారు చిన్న వయసులోనే, వాళ్ళు రారు ఇందులోకి. సాధారణంగా ఎక్కువ మంది మిస్యూజ్ చేసుకునే అమ్మాయిలే ఉంటారు. ఇంకా నడివయసుకి వస్తే నడివయసు స్త్రీలలో కూడా మిస్యూజ్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఓవరాల్గా చెప్పాలంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళే ఉన్నారు. ఇది ఒకప్పుడైతే ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ చాలా పెద్ద సమస్యగా ఉండింది ఇది. ఇప్పుడు కూడా ఉంది, కానీ ఎక్కువ బయటికి రావట్లేదు. సో ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక 40-45 వచ్చిన తర్వాత ఏజ్ పెరుగుతుంది, మనకి ఏదన్నా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, ఇంట్లో బర్డెన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి, ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అప్పటి వరకు ఏంటంటే పిల్లలు చిన్నగా ఉంటారు, ఏం చెప్పినా వింటారు, సాధారణంగా వింటారు, అమ్మ చెప్పింది నాన్న చెప్పారని వింటారు. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వినరు, వాళ్ళే తిరిగి చెప్తారు. నీకేం తెలుసు, అరే సిగరెట్ తాగద్దురా అన్నాం అనుకో, నువ్వు చెప్తావేంటి, నాకు నువ్వేం చెప్పకు. ఇది తల్లికి మానసికంగా చాలా పెద్ద సమస్య. ఎందుకంటే తను మోసి తనుకని తన చేతులతో పెంచిన ఒక బిడ్డ నేను సిగరెట్ తాగుతాను నువ్వు నాకు చెప్పడం ఏంటి అని అంటే గుండె పగులుతుంది, ఖచ్చితంగా పగులుతుంది. మళ్ళీ ఎవరైతే సిగరెట్ తాగారో ఆ వ్యక్తి ఆ తల్లి జన్మ ఎత్తితే తప్ప అది అర్థం కాదు. అలాగే ఇంట్లో తీసి పారేస్తుంటారు తల్లిని. చిన్నప్పటి నుంచి తీసి పారేయటం వేరు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత అది భరించలేదు స్త్రీ. అప్పటి వరకు నా పిల్లలే కదా, చిన్నపిల్లలే కదా, వాళ్ళకి తెలియదులే అనుకుంటూ ఉంటుంది. నా భర్తేగా అంటే అన్నాళ్లే, మా అత్తగారేగా, మా ఆడబడిచేగా, మా అత్తగారు చుట్టాలేగా, నా చుట్టాలే కదా వాళ్ళు కూడా అని భరిస్తుంది. తెలియక కొంత భరిస్తుంది, ఏమో నేను తప్పు చేశానేమో, ఏదైనా చేస్తే ఇలా అంటారుగా ఆమెలు అనుకొని సరిపెట్టుకుంటూ ఉంటుంది. తప్పు చేసినా చేయకపోయినా సరిపెట్టుకుంటుంది. అంటే తిరగబడి దెబ్బలాడేవాళ్ళు ఉంటారు అక్కడక్కడ, కానీ ఈ బాధపడే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. అలా సరిపెట్టుకుంటారు. కానీ ఒక ఏజ్లో, ఆ ఏజ్ దాటిన తర్వాత, ఒక 40 దాటిన తర్వాత మనసు నొచ్చుకోవడం స్టార్ట్ అవుతుంది. అప్పటికి ఒక 20 ఏళ్ళలో, ఒక 25 ఏళ్ళలో పెళ్ళయింది అనుకుందాం, 25 సంవత్సరాలు ఆవిడ అందరితో భరించింది అనుకుందాం. అక్కడి నుంచి ఆవిడకి నొప్పి స్టార్ట్ అవుతుంది. పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఇంట్లో అత్తమావులు ఉంటే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, ఇక అందరం పెద్దవాళ్ళం అవుతాం. అప్పుడు ఎలా వీళ్ళు ట్రీట్ చేశారో ఇప్పుడు కూడా అలాగే ట్రీట్ చేస్తూ ఉంటారు. నన్ను అడిగితే అప్పటి నుంచే స్టార్ట్ చేయాలి మంచిగా రెస్పెక్ట్ ఇవ్వటం అనేది. సరే అప్పుడు ఆ అబ్బాయి చిన్నవాడే తెలియదు, ఆ అత్తమామలు చిన్నవాళ్ళే తెలియలేదు అనుకుందాం, వదిలేద్దాం. కానీ మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. కనీసం అప్పుడైనా వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. ₹1 కావాలని అడగాలి. ఎందుకంటే ఆ ఉద్యోగం చేసేదైతే ఓకే, ఉద్యోగం చేసే ఆవిడైనా సరే మొత్తం శాలరీ తీసుకుని వీళ్ళు ఇవ్వకుండా చాలా హింసలు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఆవిడ సంపాదించేదంతా తీసుకెళ్ళి వీళ్ళు వాడుకోవడం, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే తాగడము, తిరగడం లాంటివి ఉంటే ఆ డబ్బులతోనే చేయడం, వీళ్ళ శాలరీ చాలక. సరిపోయినా అంతే చేస్తారనుకో, ఆ బుద్ధి ఉన్నవాడు ఎలా అయినా చేస్తాడు. ఇంకా ఆవిడకి స్వేచ్ఛ అనేది ఉద్యోగం చేసుకుని రాను అంతే, వెళ్ళడానికి రావడానికి ఛార్జెస్ ఏమైనా ఇస్తారేమో అంతే. ఇంటి దగ్గర నుంచి బాక్స్ తీసుకెళ్ళడం, తినడం, ఇంకా ఆ పట్టుకెళ్ళిన డబ్బులతో ఇంటికి రావడం. ఒక టీ తాగాలన్నా పర్సులో డబ్బులు ఉండవు ఒక్కొక్క లేడీకి. పైకి నవ్వుతూ చాలా చక్కగా జాబ్ చేస్తుంది, అందరూ కూడా మెచ్చుకుంటుంటారు, మంచి ఎంప్లాయీ అని చెప్పి చక్కగా జాబ్ చేస్తుంది, చెప్పిన మాట వింటుంది, విత్ ఇన్ టైం మనకు వర్క్ చేస్తుంది, అన్నీ బాగుంటాయి. కానీ ఇది పరిస్థితి, ఎవరికి చెప్పుకోలేరు. చెప్పుకుంటే మన పరైపోతుంది, లేకపోతే పరిష్కారం దొరకదు అనే ఇది ఉంటుంది. సో అలాంటప్పుడు ఇంటికి వచ్చేటప్పటికి ఇలా బయట పల్లకీల మోత, ఇంట్లో ఈగల మోత ఏదో అంటారు కదా, అలా అనమాట. ఇంటికి రాగానే ఈ గొడవ, అక్కడ ఆఫీస్కి వెళ్ళినా అదే మెదులుతూ ఉంటాయి ఇంట్లో జరుగుతున్నవన్నీ. ఎందుకనంటే ప్రతిదానికి తీసేస్తారు. చేసిన వంటకి ఎంత బాగున్నా సరే బాగలేదంటారు, ఏ పని చేసినా సరే నీకు రాదంటారు, ఏ మాట మాట్లాడినా నీకు మాట్లాడటం రాదంటారు,
నీకు ఎవరితో ఎలా మాట్లాడాలో రాదంటారు, నీకు డబ్బులు ఎందుకు అంటారు. ఒకవేళ జాబ్ చెయ్యని స్త్రీ అయితే ఇంకా నరకం. కనీసం ఆవిడ కాసేపు బయటకు వెళ్ళి గాలన్నా పీల్చుకొస్తుంది జాబ్ చేసే ఆవిడ. చెయ్యని వాళ్ళకి ఏంటి తెలుసా, 24 గంటలు నరకమే. సంవత్సరం 365 రోజులు నిద్దట్లోనూ మెలకువలోనూ ఆవిడ బాధ పట్టి పీడిస్తూనే ఉంటుంది, మెంటల్గా ఫిజికల్గా చాలా బాధపడుతుంది. ఈ ఏంటంటే కొంత ఆవిడకి స్వేచ్ఛను వదిలిపెట్టాలి ఒక వయసు వచ్చిన తర్వాత. ఇప్పుడు ఎవరైనా వస్తారు, వచ్చి ఆంటీ మా ఇంట్లో ఏదో చిన్న ఫంక్షన్ అంటారు, లేదా ఎవరైనా ఒక పాప బాబు మా బర్త్డే అని పక్కింటి ఆవిడ తీసుకొస్తుంది, 2 అక్షింతలు వేసి చేతిలో ఏమైనా పెట్టాలంటే ఏమైనా ఉందా? లోపలికి వెళ్ళి భర్తను అడగాలి. అది ఎంత నరకంగా ఉంటుందో తెలుసా. వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, ఒకవేళ వాళ్ళ పరిస్థితి బాగానే ఉందనుకుందాం, వాళ్ళు ఏమనుకుంటారు, ఈవిడికి మాత్రం లేదా, ఈవిడ ఎటువంటిదో, ఈవిడికి ఇంట్లో ఎటువంటి ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఖచ్చితంగా ఏం జరిగినా, మంచి జరిగినా చెడు జరిగినా అసలు ఏదైనా కూడా ఇంటి ఇల్లాల మీదే ఫోకస్, మొత్తం ఆ ఎఫెక్ట్ ఆ ఇల్లాల మీదే పడుతుంది. అసలు నిజం చెప్పాలంటే ఏదో మంచి జరిగిందంటే మొగాయన మీదకి వెళ్తుంది, అబ్బో ఫలానా ఆయన ఫ్యామిలీ అని. చిన్నది ఏదైనా జరిగింది చెడు అంటే ఆ భార్య మీదకి వస్తుంది, ఆవిడ వల్ల. ఖచ్చితంగా 100-200%. అంటే చేసిన దానికి చేయని దానికి అన్నిటికీ ఆవిడే బాధపడాలి. ఎందుకలా? ఎందుకంటే వాళ్ళు అలా తయారు చేసేసారు ఇంట్లో. ఇంతే నీ స్థానం, ఇంతే, నీకేం చేత కదా. ఆమెకి నిజంగా చాలా తెలివిగలది అయి ఉండొచ్చు, ఆమెకి ఉండదా జన్మతా తెలివి ఉంటుంది. ఆవిడ ఎంతో కొంత చదువుకునే పెళ్లి చేసుకుని వచ్చి ఉంటుంది. చదువుకున్న దానికి చదువుకు విలువ ఇవ్వరు. చదువుకొని దాన్ని ట్రీట్ చేసినట్టు చేస్తారు. నీకు డబ్బులు ఎందుకు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడావు, లేకపోతే ఎవరితో మాట్లాడుతుంటే వెనక నుంచి వీళ్ళు మాట్లాడతారు అనమాట, ఆవిడని మాట్లాడినెవరు. అన్నిటికీ వచ్చేస్తారు వాళ్ళు వెనక నుంచి, ఆవిడని మాట్లాడినెవరు, మూవ్ అవనెవరు. నరకం అయిపోతుంది ఆవిడకి. అడుగు తీస్తే బాధ, అడుగు వేస్తే బాధ, అలా చాలా బాధ పెడతారు. 1 రూపాయి ఎవరు, ఒక మాట స్వతంత్రించి ఫలానా రండి అని ఎవరిని పిలిచారనుకోండి, సరే వస్తాను అని కూడా చెప్పలేరు వీళ్ళు. చాలామందిని చూస్తాం, ఏంటి మాట్లాడరేంటి వీళ్ళు అనుకుంటాం. ఇది సిచ్యువేషన్. ఇంట్లో ఏం మాట్లాడతారు, స్వతంత్రాలు లేవు, ఏ విషయంలోనూ స్వతంత్రం ఉండదు. ఇంక ఇంట్లో ఇన్లాస్ ఉన్నారంటే వాళ్ళు మంచి వాళ్ళు అయితే ఓకే, లేదా వాళ్ళు కూడా శుభ్రంగా నూరుతారు. ఇంకా అన్ని పక్కల నుంచి ఆవిడకి నూరుడే. ఇంకా ఆ మనిషి పరిస్థితి, కొడుకులు ఉన్నారు, పెళ్లి కావాల్సిన కొడుకులు, పెళ్లి కావాల్సిన కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తీసి పడేయటం మొదలు పెడతారు. అమ్మ నీకేం తెలియదు, పక్కకి నాడు, నాన్న చెప్తాడులే. చచ్చినా వినరు. చిన్నప్పుడు తండ్రి కనుక ఆ భార్యని ఏమే ఓసాయి లేకపోతే ఇంకో ఫిల్దీగా ఏదైనా మాట్లాడుతుంటే కనుక పక్కనున్న కొడుకు ఖచ్చితంగా గంటలోనే తండ్రి ఏమన్నాడో వాడు కూడా అదే అంటాడు, నేర్చుకుంటారు. అరగంట కూడా పట్టదు వాడికి, నోటి మాటలే కదా నేర్చుకోవడం సేపు, గ్యారంటీగా అంటాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నారనేది ఆ మహానుభావులకే తెలియాలి. ఎందుకంటే మనం ఎక్కువలో ఉండాలి, లేకపోతే మనం బయట చేసే రాచకార్యాలు ఉంటాయి కదా, యథోపనులు కొన్ని ఉంటాయి, అవన్నీ ఇంట్లో భార్యకు తెలియకుండా ఉండాలని చెప్పి నొక్కి పెట్టేస్తారు. ఎటువంటి స్వతంత్రము ఎటు పక్కన నుంచి ఇవ్వరు. ఆవిడ కనీసం గేటు తీసుకుని గుమ్మంలోకి వచ్చిన కూరగాయలు కూడా ఆవిడ కొనుక్కోదు. నిన్ను ఎవరు కొనమన్నారు, నేను తీసుకొస్తాను కదా వచ్చేటప్పుడు అంటే నువ్వు గుమ్మం దాటనివ్వవు. ఎందుకు, నీ బయట చేసే పనులు అవన్నీ తెలుస్తాయి. అందుకని ఈవిడ గడప దాట కూరగాయలకు కూడా గుమ్మంలోకి రాకూడదు అంతే. ఇంటికి ఎవరైనా వచ్చారు ఫ్రెండ్స్, ఆయన ఫ్రెండ్సే కావచ్చు, ఆయన కోసం వస్తారు, ఆయన ఫ్రెండ్స్ ఈవిడ ఫ్రెండ్సే కదా, సపోజ్ వాళ్ళు కూడా ఫ్యామిలీతో వచ్చారనుకో, ఆ ఫ్యామిలీ ఆడవాళ్ళతో కూడా ఈవిడ్ని మాట్లాడినెవరు. ఎందుకంటే పొరపాటున ఆవిడ ఏమైనా చెప్తుందేమో, అందుకని అలా కూడా కలవనివ్వరు. ఇంటికి అసలు దాదాపుగా ఎవరిని తీసుకురానివ్వరు. ఇన్ని మాటలు, ఇన్ని పనులు, ఇన్ని చేష్టలు చేస్తుంటారు. ఎందుకు అనంటే వాళ్ళ ఏమీ బయటపడకుండా ఉండటానికి. లేదు ఈవిడికి తెలివి పెరిగిపోయింది అనుకో, మన మాట వినదు, పడి ఉండాలి. ఈ రోజుల్లో కూడా ఉన్నారు అక్కడక్కడ, ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ ఉన్నారు. ముఖ్యంగా నడి వయసు స్త్రీల గురించి చెప్తున్నా. వీళ్ళకి ఎందుకంటే ఇంకా బతికేది, ఒరే అబ్బాయి నువ్వు పని చేయొద్దురా, ఒరే అబ్బాయి పలానా పాప అమ్మాయి బాగుందిరా, అమ్మాయి అయితే మనకి బాగుంటుంది, నీకు మంచిగా సెట్ అవుతుంది, పెళ్లి చేసుకోరా, ఇలా కూడా చెప్పే స్వతంత్రం. నువ్వు చెప్పావులే, నీకేం తెలుసు, నోరు మూసుకోపో లోపలికి అనే కొడుకులు ఉన్నారు. అలా కన్న బిడ్డలు కూడా అలా మాట్లాడితే ఆ స్త్రీ ఏం మాట్లాడుతుంది? ఇప్పుడు చాలామంది నడి వయసు వచ్చిన తర్వాత స్త్రీలు ఇళ్లలోంచి వెళ్ళిపోతున్నారు, డివోర్స్ ఇవ్వలేరు. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తున్నారు, కొంత వయసు వచ్చిన తర్వాత వెళ్ళిపోతున్నారంటే ఎటు వెళ్తారనేది తెలియదు వాళ్ళకి, గమ్యం తెలియదు, ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నారు.
ఇంకా ఆ ఎండ్ అనేది, ఆ గమ్యం అనేది ఎలా ఉంటుందో, కొంతమంది ఏదో ఆశ్రమాలకని, కొంతమంది ఎవరన్నా పుట్టింటోళ్ళు ఉంటే అటు వెళ్ళిపోవడం అని, కొంతమంది ఏదైనా చదువుకుంటే పాత రోజుల్లో ఏమైనా చదువుకుని ఉంటే ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోవడం అని అలా చేస్తున్నారు. లేదు, ఈ మహానుభావులే విడాకులు ఇచ్చి పంపించేయడు. అవసరాలు తీరిపోయాయి కదా, అవసరాలు తీరిపోయాయి. పిల్లలు పెద్దగా అయిపోయారు. ఇంకా ఆవిడ ఆ మహానుభావుడు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఇంకో పెళ్లి చేసుకోవడమో ఇంకో లైఫ్ స్టార్ట్ ఏదో ఒకటి చేస్తాడనమాట. అంటే ఆ నడివేసి వచ్చిన స్త్రీలకి ఎటువంటి నరకాలు చూపిస్తున్నారంటే, మనం ఇది మాట్లాడుకోవాలంటే చాలా టైం పడుతుంది, అసలు 2 ముక్కల్లో చెప్పేది కాదు. రకరకాల బాధలు. ఒక ఆవిడైతే, నా కొడుకులు నన్ను కొట్టడానికి మీదకి వస్తున్నారు, నా కొడుకులు పురుగులాగా తీసేస్తున్నారు, నా అవసరాలు అయిపోయాయి, నా భర్త ఇలా చేస్తున్నాడు, నాకు ఏదైనా దారి చూపించండి అని డైరెక్ట్గా పబ్లిక్లోకి వచ్చి అడిగింది. నాకు ఏదన్నా ఒక దారి చూపించండి, లేదు నాకు చనిపోవాలనిపిస్తుంది, కానీ నేను ఎందుకు చనిపోవాలని నాలో ఒక ప్రశ్న వచ్చింది, కాబట్టి నాకు ఏదైనా దారి చూపించండి అని అడిగింది. ఇటువంటి స్త్రీలు చాలా, నన్ను అడిగితే 10 మందిలో ఒక 5-6 ఉంటారేమోనండి, బయటకు ఎవరు చెప్పరు, చాలా బాధలు పడుతున్నారు. కాబట్టి అర్థం చేసుకోవాలి, ఇంత సర్వీస్ మనకు చేసింది, తను చదువుకుంది. ప్రతి మనిషికి జన్మతః తెలివితేటలు ఉంటాయి, టాలెంట్స్ ఉంటాయి, స్కిల్స్ ఉంటాయి, ఉపాయాలు ఉంటాయి, ఏ సమస్యనైనా తను పరిష్కరించుకోగలిగే తెలివితేటలు ఉంటాయి. వీటిలన్నిటిని చంపేసి ఒక బొమ్మలాగా వాడుకుని అలా చేయటం అనేది అమానుషం. ఆమెకి ఎంతో కొంత డబ్బు స్వేచ్ఛ ఇవ్వాలి ఆ వయసుకు వచ్చిన తర్వాత. పిల్లలు అమ్మ నాకు ఏదైనా కావాలి అని అంటారు, నాన్నని అడిగిస్తా అంటే తల్లి వాల్యూ ఎంత పడిపోతుంది అక్కడ. అంటే నీకు ఇంట్లో వాల్యూ లేదు, నీ చేతిలో రూపాయి ఉండదు, ఇదేనా నీ భర్త దగ్గర నీకున్న స్థానము అని పిల్లల కళ్ళల్లో ప్రశ్నలు కనిపిస్తాయి. కొంతమంది పిల్లలు నోటితో అడుగుతారు కూడా, ఏమ్మా నువ్వేం చేయలేవా, ప్రతిదీ ఆయన అడుగుతావు, నువ్వేం ఇవ్వలేవా. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో వీళ్ళకి తెలీదా? తెలిసి కూడా అడిగేవాళ్ళు ఉన్నారు, తెలియకపోతే అది వేరే. కొంతమంది తెలియకుండా సీక్రెట్ మెయింటైన్ చేస్తారు, పిల్లల ముందు మంచిగా ఉన్నట్టు, లోపల జరిగే భాగవతాలు జరుగుతుంటాయి. కాబట్టి ఈ నడివేసి స్త్రీలు పాపం చాలా నరకాలు అనుభవిస్తున్నారు. భర్తలు అనేవాళ్ళు కొంతలో కొంత అర్థం చేసుకొని వాళ్ళకి కనీసం ఇంతకాలం బాధ పెట్టినా ఇప్పటి నుంచైనా మంచిగా చూసుకుంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయి.